హలో సార్. హాయ్. నమస్తే. హాయ్ నమస్తే. చెప్పండి. యెస్ సార్. బంగారం ధరలు మనం చూసుకుంటే కంటిన్యూషన్‌గా పెరుగుతున్నాయి. మధ్యలో కాస్త తగ్గితే కాస్త తగ్గుతున్నాయి. ఎలా ఉన్నాయి సార్? ప్రస్తుతం ఎలా ఉన్నాయి? బంగారం ధర మనం పీక్ చూసాం. 1,36,000 అలా 1,30,000 చూసాం. అది మధ్యలో కొంత కరెక్షన్ ఒక 78% తగ్గి 1,25,000 దగ్గర స్టాండర్డ్ గా ఉంది. ఇప్పుడు బంగారం ఇదే రేట్లో దగ్గరగా 10-15 రోజులు బట్టి ఇలాగ స్టాండర్డ్ లో ఉంది. సో ఇప్పుడు స్టేబుల్ అయిందంటే ఇంక భారీగా తగ్గే ఛాన్సెస్ అనేవి మనకు పెద్దగా కనపడట్లేదు అని అర్థం. మనకు అర్థమవుతున్న భాష ప్రకారం ఇక స్టాండర్డ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితి సినారీ ప్రకారం చూసుకుంటే బంగారం ధరలు ఇప్పుడు 1,20 గారు చూసుకుంటే 11,550 530 ఉంది. ఇది నిన్న చూసుకుంటే 11,400 అలా ఉంది. సో పెరిగినా తగ్గినా 100-200 రూపాయలు ఇదే రేంజ్ లో నడుస్తుంది. అంటే 1,25,000 1,26,000 మధ్యలోనే బంగారం ధర గత 20 రోజులు బట్టి ఉంది. బంగారం ధర భారీగా తగ్గట్లేదు, భారీగా పెరగట్లేదు. ఇలాగానే ఉందంటే నెక్స్ట్ మూమెంట్ విల్ బి హై అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ముందు జరిగింది కూడా అదే. డౌన్ ఫాల్ తక్కువ కానీ సిల్వర్ కూడా అంత ఒక రేటు దగ్గర ఆగిపోయి 1,60,000 దగ్గర ఉంది. 1,58,000 1,60,000 1,62,000 ఎక్కడ తిరుగుతుంది. సో అయితే 1,000-2,000 పెరుగుతుంది, అయితే 1,000-2,000 తగ్గుతుంది సిల్వర్. ఈ రెండు కూడా మనకున్న అంచనా ప్రకారం ఏంటంటే నవంబర్ అయిపోవచ్చింది. ఇంకా నవంబర్ డిసెంబర్ ఈ 40 రోజుల్లో ఇంచుమించు బంగారం ధర ఇలాగే ఉండొచ్చు, పెద్ద తేడాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే డాలర్ రేటు బలపడింది, రూపాయి బలహీనపడింది, క్రిప్టో కరెన్సీ వీక్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే బంగారం తగ్గడానికి పెద్దగా ఆస్కారం లేదు. అలానే ఇప్పుడు సినారీలో డాలర్ కూడా పెరిగింది కానీ పెద్దగా పెరగకపోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో డిసెంబర్ అనేది వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్. సో ప్లస్ ఇంకోటి వాళ్ళకి చాలా ప్రపంచంలో ఇండియా లాంటి ఒక 10-20 దేశాలు తప్పించి ప్రపంచం అందరికి ఈ క్రిస్మస్ అనేది పెద్ద ఫెస్టివల్, న్యూ ఇయర్ అనేది ఒక పెద్ద ఫెస్టివల్ ఇండియా లాంటి దేశాలు వదిలేస్తాయి. సో ఇప్పుడు వాళ్ళందరూ ఒక ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు. వాళ్ళకుంది ఒకటే ఫెస్టివల్, పెద్ద ఫెస్టివల్. సో 25 డిసెంబర్ 25 అనేది జనవరి 1 కూడా కంటిన్యూటీలో ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఫెస్టివ్ మూడ్ లోనే ఉంటారు. సో డిసెంబర్ కొంచెం బంగారం ధరలో పెద్ద మార్పులు కనపడకపోయినా జనవరి నుంచి బంగారం ధరలో మనం చాలా చేంజెస్ చూస్తాం. అంటే చేంజెస్ అంటే తగ్గుద్దా పెరుగుద్దా అని కాదు, తగ్గేదానికి ఛాన్సెస్ తక్కువ కానీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జనవరి నుంచి పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. సో అంటే తీసుకుంటే ఒకవేళ ఈ లోపే అంటే ఈ టైంలో తీసుకోవచ్చు అంటారా? నేను ప్లాన్ చేసుకోను. ఇప్పుడు మీకు లాస్ట్ టైం కూడా ప్లాన్ చేసుకోమని చెప్పి కూడా ప్లాన్ చేసుకోమని చెప్తాను. కొంతమంది ఆలోచిస్తారు ఇంకా తగ్గుద్ది కదా, ఇంకా తగ్గుద్ది. మీ ఆలోచనని తప్పడానికి లేదు, కాకపోతే తగ్గుద్దా లేదనేది కరెక్ట్ గా తెలుసుకుని వెయిట్ చేయండి. అది మేము చెప్పేది ఏంటంటే బంగారం ధరలరే కొనుక్కోపోయేదన్న ఫీలింగ్ మనకు ఉండొద్దు. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం గత 20 ఏళ్ళ బట్టి నేను చూసిన థియరీ ప్రకారం జనవరిలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు కానీ జనవరి నుంచి అయితే బంగారం ధరలో మనం చాలా మార్పులు చూస్తాం. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఒక డేకి సెకండ్ డే థర్డ్ డే 1000 తగ్గుతుందని, ఒక 500 తగ్గుతుందని, ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పి అదంతా ఏముంటుంది అంటారా? బంగారంలో స్ట్రాటజీ ఉండదండి, ట్రేడింగ్ ఉంటది. ఎందుకంటే ఇది యూనివర్సల్ కమోడిటీ. ఒక ఇండియా అనేది దాంట్లో ఒక చిన్న దేశం అంతే. గోల్డ్ వినియోగించే దేశాలు ఇండియా అనేది ఒక చిన్న దేశం. సో ఈ ట్రేడింగ్ అనేది 24/7 నడుస్తూనే ఉంటది. ఏంటంటే ఇండియా మార్కెట్ ప్రకారం మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది, 3:30కి అయిపోతుంది. ఇదే దుబాయ్ మార్కెట్ వచ్చేసరికి అక్కడ టైం ప్రకారం అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే ప్రపంచం అంతా ఇది కంటిన్యూటీలో నడుస్తూనే ఉంటుంది ప్రాసెస్. ఇండియాలో మార్కెట్ ఈ రోజు క్లోజింగ్ 1,20,000 దగ్గర ఆగింది అనుకుంటారు. మార్నింగ్ ఇండియాలో మళ్ళీ 1,20,000తో స్టార్ట్ అవుతుంది. సో ఇది నైట్ అంతా ట్రేడింగ్ అయ్యి మళ్ళీ ఇండియన్ మార్కెట్ కి వచ్చేసరికి ఏ రేట్ ఉందో ఆ రేట్ ని తీసుకుంటారు. అప్పటికి 1,30,000 ఉండొచ్చు, 1,35,000 ఉండొచ్చు, 1,24,000 ఉండొచ్చు. సో కమోడిటీలో ఇక్కడ ట్రేడింగ్ ఉంటది, మార్కెట్ జిమ్మికలు చేయడానికి ఏం లేదు. సో ప్రపంచవ్యాప్తంగా మనం పడుకున్నప్పుడు ఏదైనా సంఘటన జరిగి దాని ఇంపాక్ట్ కూడా బంగారం పెరిగితే పెరిగిపోతుంది. అలా మళ్ళీ చూసేసరికి బంగారం ధరలో భారీ మార్పులు చూడొచ్చు. టీవీలో వస్తుంది, స్కోలింగ్ వస్తుంది చూసారా, భారీగా పెరిగిన బంగారం ధర. అలా చూసి తెలుసుకోవడం తప్ప మనం రాత్రిలో కాపలా కాలేం కదా. దీంతో పాటు మనం చూసుకుంటే సిల్వర్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఇంత వెళ్తుందని సిల్వర్ గురించి సరే, సిల్వర్ గోల్డ్ కూడా ఇన్ ఫ్యూచర్ భారీగా పెరిగే ఈ రెండు కూడా భారీగానే పెరుగుతాయి, ఈ రెండు కమోడిటీస్ కూడా. ఎందుకంటే మన ఇప్పుడంతా చాలా మంది ఏఐ టెక్నాలజీ అంటారు. ఏఐ టెక్నాలజీ గాలి నుంచి ఏం రాదు, దానికి ఒక చిప్పులు తయారు చేయాలి, ప్రోగ్రామ్ తయారు చేయాలి. ఆ చిప్పులు వాడే కండక్టర్స్ అవ్వచ్చు, లోపల ఐసీలు అవ్వచ్చు. మరి ఎలా తయారవుతాయి?
ప్రీమియం ప్రొడక్ట్లో ఈ కండక్టర్స్ కింద ఈ వెండి కానీ గోల్డ్ కానీ అదర్ మెటల్స్ కానీ వాడుతున్నారు. సో వాటి వినియోగం పెరిగింది. అలాగే వాళ్ళ మార్కెట్లో చూసుకుంటే ఈవీ వెహికల్స్ పెరిగినాయి. సో ఇదన్నిటిలో కూడా వాడే ఈ సెన్సార్లు ప్లస్ చిప్లు అవ్వచ్చు, ఐసీస్ అవ్వచ్చు, అన్నిటిలో కూడా కాంపోనెంట్ కింద వన్ ఆఫ్ ది కాంపోనెంట్ కింద వెండిని కూడా వాడేస్తున్నారు. కాబట్టి వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉంది. కమోడిటీ తాలూకా డిమాండ్ అలా ఉంటది. సో ఇవన్నీ కూడా మార్కెట్ లో ఆటోమేటిక్ గా జరుగుతూనే ఉంటాయి. సో మనకి నియర్ బై ఫ్యూచర్ లో మన స్మార్ట్ థింగ్స్ ఇంకా పెరుగుతాయి. సో ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగే కొలది వెండి అనేది మన చేతికి మనం కూడా అందకపోవచ్చు. ఎందుకంటే 1,50,000 ఉంది. మాకు నెక్స్ట్ 3-4 years లో వెండి అనేది డబుల్ లేకపోతే డబుల్ కన్నా ఎక్కువ అవ్వచ్చు అనేది మార్కెట్ అంచనా ఉంది. ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు స్టోర్స్ లో మనం చూసుకుంటే సో ఎలా ఉంది షాపింగ్, ఎలా ఉంది అంతా? కస్టమర్స్ కాస్ట్ పెరుగుతూ ఉంది కదా, సో ఏమైనా సేల్స్ ఏమైనా తగ్గాయంట? సేల్స్ మీద ఇంపాక్ట్ ఉంటదండి. మెయిన్ ఎంత కొంత ఉంటది, లేకుండా ఉండదు. కానీ అలాని బంగారం వెండి కొనడం ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కొనేవాళ్ళు కొంటారంటారు, ఆగిపోతారు. కొత్తగా ఇప్పుడు ఒకప్పుడు అంటే రూపాయల కోసం ఎదుకున్న రోజులు వాళ్ళ హైదరాబాద్ లో ఒక్కొక్కళ్ళు సాఫ్ట్వేర్లు అవ్వచ్చు, రకరకాల సెక్టర్లు సెటిల్ అయిపోయి ఉన్నారు. సో వీళ్ళు అలా ఆలోచించారు. మీరు అనేది ఏంటంటే రూరల్కి వెళ్తే పాపం వాళ్ళు వ్యవసాయం మీద లేదా ఇంకో దాని మీద డబ్బులు వస్తేనే కొనుక్కుంటారు. హైదరాబాద్ నగరానికి ఆ ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ ఎవరు వ్యవసాయం చేస్తున్నారు? హైదరాబాద్ ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారు కదా. ఆల్మోస్ట్ అందరు సెటిల్డ్ ఆర్ ఎంప్లాయీస్. సో వీళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో వాళ్ళ సేవింగ్ బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఇది మనం రూరల్కి వెళ్ళిపోయినా మనం ఇలాగ కోస్టల్కి వెళ్ళిపోయినా ఏంటంటే అక్కడ వ్యవసాయాధారిత జనాలు కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇయర్లీ ట్వైస్ సింగిల్ టైం వస్తుంది. ఆ టైంలోనే కొనడానికి ప్రయత్నిస్తారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో అలాంటి పెద్ద ఇష్యూస్ ఉండవు నాకు తెలిసి. ఎందుకంటే సేల్స్ లో పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే కొనే వాల్యూమ్ లో చిన్న పెద్ద అవుతుంది అంతే. సార్ అట్లా ఇప్పుడు చూసుకుంటే డైమండ్ సార్, అంటే ఈ టైంలో గోల్డ్ కంటే కూడా డైమండ్ తీసుకుంటే బెటర్ అని డైమండ్ కి ఎక్కువ మగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సో దానికంటే ఇది బెటర్ అంటారు సార్? మీ ఆలోచన నాకు తెలియదు, కానీ డైమండ్ ని చూస్ చేసేది ఒక 100 అనేది ఒక నెంబర్ తీసుకుంటే డైమండ్ వైపు వెళ్ళేది 2 to 3% పీపుల్ అండి. మోస్ట్ ఆఫ్ ద 97 పీపుల్ బంగారం వైపు చూస్తారు. ఈ 3% పీపుల్ ఏంటంటే దాని గురించి పరిపూర్ణ నాలెడ్జ్ ఉండి దాన్ని మార్కెటింగ్ చేసుకోగలం అన్న వాళ్ళు మాత్రం డైమండ్ వైపు వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డైమండ్ జోలికి వెళ్ళారు, డైమండ్ ఇన్వెస్ట్ చేయరు. డైమండ్ కాస్ట్ ఎలా ఉంది సార్? అంటే అది రేపో రేట్ ప్రకారం ప్రతి 3 months కి 6 months కి అది మారిపోతూనే ఉంటది, పెరుగుతూ ఉంటది, తగ్గుతూ ఉంటది. అదే ఖచ్చితంగా మనం ఇదే రేట్ ఉండాలని లేదు. దాంట్లో చాలా వచ్చేసినాయి మన మార్కెట్ లో. డైమండ్ కాంపిటీషన్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వచ్చేసినాయి, అంటే ఫ్యాక్టరీ మేడ్ డైమండ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఒక డైమండ్ క్యారెట్ అది 10 లక్షలు ఉంటాయి, అదే వస్తే క్యారెట్ 20,000 ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ డైమండ్ రిప్లికా తయారైపోయింది.